100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఎలక్షన్ల ప్రచారంలో గట్టిగా చెప్పిర్రు కదా షేయ్ పార్టీ వాళ్ళు. అందుకే మాట అంటే మాటనే ఇస్తామన్నాక ఇక ఇచ్చుడే అన్నట్టు చేస్తుర్రు సర్కారోళ్ళు. వచ్చుడుతోనే ఆడోళ్లకు ఫ్రీ బస్సు పెట్టిర్రు, ఆరోగ్యశ్రీ పైసలు పెంచిర్రు. ఇక ఇప్పుడు ఇంకో 2 గ్యారెంటీలు అమలు చేసిర్రు. తెలంగాణ అంతటా 500కే సిలిండర్ పథకం షురువైంది. ఢిల్లీకేంచి ప్రియాంకమ్మ రాకపోయినా అన్నమాట ప్రకారం సర్కారోళ్ళు ఇంకో 2 గ్యారెంటీలు అయితే అమలు చేసిర్రు. చేవేళ్ల మీటింగులనే సురువు చేద్దాం అనుకున్నారు గాని కరెక్ట్ టైంకు రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా వచ్చి పడ్డది. అందుకే ఇక సచివాలయంలోనే సురువు చేసిండు సీఎం సారు. అర్హులైన నిజమైన లబ్ధిదారులకు ఈరోజు 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తు, అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దాదాపుగా సిలిండర్ ధరను 1200 రూపాయలకు తీసుకెళ్లడం జరిగింది. ఆ ధరను తగ్గించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు ఏ రోజు ఆలోచన చేయలేదు. ఆదాయ వనరుగా మాత్రమే చూసిండు తప్ప ఏదైనా సబ్సిడీ ఇవ్వడం ద్వారా సిలిండర్ ధరను తగ్గించాలన్న ఆలోచన ఆనాటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయలేదు. ఇక అందరికి మహాలక్ష్మి పథకం కింద 500కే సిలిండర్ వస్తుందా అంటే అట్లా కాదు, అర్హులకే వస్తుందట. మరి అర్హులు కావాలనంటే ఏమేం కావాలనయ్యా అని అంటే అన్నిటికంటే ముందుగా తెల్ల రేషన్ కార్డు ఉండాలన్నట. ప్రజాపాలన టైంలో దరఖాస్తు పెట్టుకొని ఉండాలన్నట. అటు వెనక సిలిండర్ తీసుకునేటప్పుడు మొత్తం పైసలు కడితే వెనక సిరికి గ్యాస్ కంపెనీ వాళ్ళు అందులోకి వెళ్ళి 500 కడి చేసుకొని తత్తిమ పైసలు తిరిగి మన అకౌంట్లకే ట్రాన్స్ఫర్ కొడతారట. అంటే ముందుగాలనైతే బరాబర్ పైసలు కట్టే సిలిండర్ తీసుకోవాలని అన్నట్టు. అట్లా ఇక సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు 500కే ఇస్తారని అంటే 3 ఏండ్ల సంధి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారో గా పాత లెక్కలు అన్ని తీసి సంవత్సరానికి ఎన్ని సరిపోతాయో గన్ని సిలిండర్లు ఇస్తారట. ఇక పేదోళ్ల ఇండ్లకు మార్చి 9వ వారం సంధి 0 కరెంటు బిల్లులు కొడతారని ముందుగానే చెప్పిర్రు కదా ఆ సర్కారోళ్ళు. అట్లనే చేస్తారట. ఆసరాగా అభయహస్తంగా అందరి నేస్తంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గృహజ్యోతి, మహాలక్ష్మి అసంఖ్యాక లబ్ధిదారులకి అద్దం పడుతున్న లాంఛనమైన శ్రీకార వేదిక ఇది. పథకాల ముచ్చట్లు ఇట్లుంటే అటు చేవేళ్ల మీటింగుల రాజకీయ ముచ్చట్లు కూడా జోరుగా నడిచినాయి. ఎగస్ పార్టీ వాళ్ళ మీద సీఎం సారు పొట్టు సాపించిండు. ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ ని సవాలు విసురుతున్నా. బిడ్డ ఇయ్యాల నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మొగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు, అవులగాలలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. ఎంపీ ఎలక్షన్లకు ముందు సర్కారోళ్ళు ఇస్తామన్నాయన్ని ఇస్తాం, చేస్తామన్నాయన్ని చేస్తాం అన్నట్టు పబ్లిక్ కు నమ్మకం వచ్చేటట్టు చేస్తారు. గ్యారెంటీలు అమలు చేసుకుంటేనే పతారం పెంచుకుంటారు, లీడర్లను షరీకు చేసుకుంటా బలం పెంచుకుంటారు. పాత ముచ్చట్లన్నీ ఎల్లదీసి ఎగస్ పార్టీ వాళ్ళను ఇరుకున పెడతారు. మస్తు జోరుగా చేస్తున్నారు రాజకీయం. మరిగా ఏ పార్టీ గుర పెడతారో ముందు చూడాలి.